వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బిజినెస్ లైవ్ షో బిజినెస్ ప్రైమ్ టైం. నిన్న మార్కెట్లు నష్టాలతోటే ముగిస్తే నిన్న ఉదయం నుంచి కూడా అప్ అండ్ డౌన్స్ ఎక్కువ కనిపించే చివరికి అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్ 151 పాయింట్లు నష్టపోయి 84,628 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 30 పాయింట్లు కోల్పోయి 25,936 వద్ద స్థిరపడింది. సో మొత్తం సెక్టర్ వైజ్ చూసుకుంటే రియల్ యూటిలిటీస్, ఐటీ సెక్టర్స్ డీలా పడ్డాయి. అలాగే మెటల్, ఇండస్ట్రీస్, ఫైనాన్స్, బ్యాంకింగ్ సెక్టర్స్ అయితే కొంచెం లాభాలు చూపించాయి. మరి ఈ రోజు ఎలా ఉండబోతున్నాయి మార్కెట్స్? ఈరోజు ఏమన్నా ఊపు కొనసాగే అవకాశం కనిపిస్తోందా? అలాగే ఈ రోజు మనం చూసుకున్న ప్రస్తుతం పాజిటివ్గానే ట్రెండ్ అవుతున్నాయి. సెన్సెక్స్ చూస్తే మనం 196 పాయింట్ల లాభంతో 84,824 వద్ద ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది. ఇక నిఫ్టీ కూడా 79 పాయింట్ల లాభంతో 26,015 వద్ద ట్రేడ్ అవుతోంది. సో ఇక ఈ రోజు మీకు మార్కెట్ సంబంధించిన డౌట్స్ ఉంటే మీరు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేసి ప్రభు గారితో మాట్లాడచ్చు. అట్ ద సేమ్ టైం ప్రభు గారి నెంబర్ కూడా మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది. ప్రోగ్రామ్ అయిన తర్వాత సార్ని కాంటాక్ట్ అవ్వచ్చు. వెరీ గుడ్ మార్నింగ్ ప్రభు గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ ప్రభు గారు. సో ఏంటి, నిన్న చూస్తే కొంచెం అమ్మకాల ఒత్తిడి ఎక్కువ కనిపించింది, అప్ అండ్ డౌన్స్ కనిపించాయి. ఈ రోజు ఏంటి ఎలా ఉండే అవకాశం ఉంది? ఈ రోజు కూడా అప్ అండ్ డౌన్స్ బాగా కనిపిస్తున్నాయి. 62 పాయింట్ల లాభంతో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది, కానీ ఆ మూమెంట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. మంత్లీ ఎక్స్పైరీ, జనరల్ గా మంత్లీ ఎక్స్పైరీ రోజు హెవీ వాల్టాలిటీ ఉంటుంది. సో అందుకని హ్యూజ్ వాల్టాలిటీ ఉంది. సో అంటే 26,000 అబోవ్ క్లోజ్ అవుతుందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ జస్ట్ ఇట్ క్రాస్ అయింది, మళ్ళీ క్లోజ్ అవటం మటు కింద క్లోజ్ అయింది. అండ్ అది మెయిన్ అనమాట. ఎంటైర్ గ్లోబల్ వెరీ గుడ్. యుఎస్ కూడా ఫ్రెష్ హాల్ టైమ్ అవి కొడుతూనే ఉన్నాయి. అవి అయితే పరిగెడతానే ఉన్నాయి. లాస్ట్ సెప్టెంబర్ చూసాను అనుకోండి, మనది ఆల్ టైమ్ హై 26,277. మా S&P 500 అప్పుడు ఎంత ఉందండి? 5,700 ఉంది. ఇప్పుడు ఎంత ఉంది? 6,900. అంటే 7,000 దాకా ఉంది. దాదాపు 25% పెరిగింది. బట్ మనం ఎక్కడున్నాం? ఇంకా ఆల్ టైమ్ హైకి ఇంకా 2% వేరే అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై. ఇంకా కింద కొట్టుకుంటా ఉన్నాం. సో మనది ట్రిగర్ పాయింట్ కోసం చూస్తుంది, మార్కెట్ మంచి ట్రిగర్ పాయింట్ కోసం చూస్తుంది. అంటే ఇప్పుడు యుఎస్ చైనా ఒక డీల్ అనేది ఇవాళ ఒక రకంగా 2 ఇష్యూస్ ఉన్నాయి. ఇవాళ ఇద్దరు ప్రెసిడెంట్లు ఇద్దరు కలుస్తున్నారు. ఆ మీటింగ్ ఒకటి, ప్లస్ ఇవాళ ఫెడ్ మీటింగ్ ఉంది, ఇంట్రెస్ట్ రేట్లు యుఎస్ లో. సో ఇవి దీస్ ఆర్ 2 ఇంపార్టెంట్. ఇవి చూడాలి ఏమవుతుంది అనేది. ప్లస్ 26,000 అబోవ్ క్లోజ్ అయిందంటే కొంచెం పాజిటివ్ లో ఉన్నట్టే. 25,900 కిందకి వచ్చింటే కొంచెం నెగిటివ్ లో ఉన్నట్టే. అది మనం మనసులో పెట్టుకోవాలంటే. రైట్ అండి సార్. ప్రెజెంట్ కాలర్స్ వెయిట్ చేస్తారు. కామేశ్వరి గారు కాకినాడ నుంచి. గుడ్ మార్నింగ్ కామేశ్వరి గారు. నమస్తే అండి, అడగండి ప్రభు గారు. బ్లూ స్టోన్ డ్యూయలరీ అండి. బ్లూ స్టోన్ డ్యూయలరీ, దొడ్లా డైరీ, మెరైన్ ఎలక్ట్రికల్స్, ఈ 3 కొంచెం డౌట్ అట్లా ఉన్నాయి. హోల్డ్ చేయొచ్చా అడుగుతున్నాను. దొడ్లా డైరీ, ఇంకోటి అంటే మెరైన్, బ్లూ స్టోన్ జ్యువెలరీ. జ్యువెలరీ స్టాక్ ఒకటి అడుగుతున్నారు. బ్లూ స్టోన్ అండి, అదే బ్లూ స్టోన్ వాయిస్ కట్. బ్లూ స్టోన్ జ్యువెలరీ, ఓకే. బ్లూ స్టోన్ జ్యువెలరీ 710 ఉందండి. 3 ఫ్రెష్ బయింగ్ అండి, లేకపోతే ఆల్రెడీ కొన్నారా? ఆల్రెడీ కొన్నానండి. హోల్డ్ చేయొచ్చా లేకపోతే ఏమైనా డౌన్ ట్రెండ్ ఉందా అని అడుగుతాను. ఓకే ఓకే. అంటే కొంచెం జ్యువెలరీ ఈ మధ్య కొంచెం ఇదేది కొంచెం తగ్గుతా ఉంది కదా ట్రెమర్స్ వల్ల. ఆ సెటిల్ అవుతుంది అనే ఉద్దేశం ఉంది కాబట్టి కొంచెం తగ్గే ఛాన్సే ఉంటుంది జ్యువెలరీ అయితే. దొడ్లా డైరీ అన్నారు 1305 ఉంది, 0.07 మైనస్ ఉంది ఇవాళ. ఇది కొంచెం డౌన్ ట్రెండ్ ఉందండి. ప్రాఫిట్ ఉంటే బుక్ చేసుకోండి, కొంచెం తగ్గే ఛాన్స్ ఉన్నాయి. మెరైన్ ఎలక్ట్రికల్స్ ఇండియా లిమిటెడ్ అదే కదండి, 230 ఉంది. 230 ఉంది. అది కొంచెం అప్పర్ జోన్ లోనే ఉందండి. ప్రాఫిట్ కి కొంచెం ఇది కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. 242 వరకు రావచ్చు. అక్కడ దాకా, అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, అక్కడ వరకు రావచ్చు. కొంచెం హోల్డ్ చేయండి. ఇదైతే పాజిటివ్ లోనే ఉంది. రైట్ అండి. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తారు రాజేంద్ర ప్రసాద్ గారు. నమస్తే రాజేంద్ర ప్రసాద్ గారు. నమస్తే అండి. బజాజ్ ఫైనాన్స్ ఈ రేటుకి పర్చేజ్ అయ్యిందండి. బజాజ్ ఫైనాన్స్ ఫ్రెష్ బయింగ్ అండి. ఫ్రెష్ బయింగ్ అండి. ఓకే సార్. అవును సార్. ఒక్క నిమిషం. బజాజ్ ఫైనాన్స్ వచ్చేసి మీకు 1,069.53% మైనస్ లో ఉందండి ఇవాళ. కొంచెం అంటే డౌన్ సైడ్ నుంచి బాగా పెరిగింది, దాదాపుగా 1,100 దగ్గర పోయింది కదా. 1050 కనుక కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది. ఫ్రెష్ బయింగ్ అయితే కొంచెం ఆగండి సార్, ఎందుకంటే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది. మీకు రిజల్ట్స్ చూస్తే మార్చ్ క్వార్టర్ మీద జూన్ క్వార్టర్ బాగుంది, ఈ క్వార్టర్ కూడా బాగానే ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది. 10th నవంబర్ రిజల్ట్స్, ఆ రిజల్ట్స్ చూస్తే మనకి డైరెక్షన్ తెలుస్తుంది సార్. రైట్ అండి. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తున్నారు అచ్చయ్ చౌదరి గారు గుంటూరు నుంచి. నమస్తే అచ్చయ్ చౌదరి గారు.
నమస్తే అండి. నమస్తే, అడగండి సార్. మీ స్టాక్స్ అడగండి ప్రభు గారిని. నమస్తే ప్రభు గారు. సార్ నమస్తే, చెప్పండి సార్. నమస్తే ప్రభు గారు. నమస్తే, చెప్పండి సార్. వినపడుతుంది, స్టాక్స్ చెప్పండి. అడగండి, స్టాక్స్ అడగండి. సోలార్ ఇండస్ట్రీలను దీపక్ ఫెర్టిలైజర్స్ రెండు చెప్పాలి సార్. మీ వాయిస్ లో ఉంది సార్. బ్రేక్ అవుతుంది, కొంచెం క్లియర్ గా చెప్పండి. నమస్తే 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 ప్రభు గారు. సార్ నమస్తే, చెప్పండి, వినపడుతుంది, చెప్పండి. సోలార్ ఇండస్ట్రీస్ దీపక్ ఫెర్టిలైజర్స్ సార్. ఓకే, సోలార్ ఇండస్ట్రీస్ అండ్ దీపక్ ఫెర్టిలైజర్స్. దీపక్ ఫెర్టిలైజర్స్. సోలార్ ఇండస్ట్రీస్ 13,900 ఉంది సార్. అది రెండు ఫ్రెష్ బయింగ్ అంటే ఆల్రెడీ కొన్నారా? కొన్నానండి, 15,500 కొన్నాను. సోలార్ హోల్డ్ చేయండి సార్, ఎందుకంటే కొంచెం ఇప్పుడు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది, కానీ 14,100 14,200 క్రాస్ అయినప్పుడు కొంచెం పెరిగే ఛాన్సులు ఉంటాయి. బట్ లాంగ్ హోల్డింగ్ సోలార్ కొంచెం ఎందుకంటే టర్న్ అవుతుంది, సో ఎక్కువ ఫ్యూచర్ లో కూడా కొంచెం సోలార్ పెరిగే ఛాన్స్ ఉంది, హోల్డ్ చేసుకోవచ్చు. తర్వాత దీపక్ ఫెర్టిలైజర్స్ అన్నారు. దీపక్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ వచ్చేసి 1525.4% ప్లస్ లో ఉంది సార్. ఇది కొంచెం బ్రేక్అవుట్ అయింది, కింద నుంచి కన్సల్టేషన్ తీసుకొని దాదాపుగా 17-17.50 దాకా రావచ్చు సార్. ఇది కూడా ఫ్రెష్ బయింగ్ అయినా చేయొచ్చు, హోల్డ్ చేసుకోవచ్చు కొని. రైట్ అండి. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తున్నారు యుగంధర్ గారు ఖమ్మం నుంచి. గుడ్ మార్నింగ్ యుగంధర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, అడగండి. స్టాక్స్ అడగండి ప్రభు సార్ని. సార్ ప్రభు గారు గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు లాంగ్ టర్మ్ లో తీసుకోవచ్చంటారా సార్? హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంగ్ టర్మ్ అంటే మీకు జనరల్ గా ఏంటంటే రెండు ఉన్నాయి ఒపీనియన్స్. పరేఖ్ గారు ఎప్పుడైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి వెళ్ళేటప్పుడు టోటల్ గా ఆయనకున్న షేర్లన్నీ అమ్మేసుకున్నారు, ఆయనకున్న మొత్తం స్టేక్ మొత్తం అమ్మేశారు. సో అదొకటి. అక్కడి నుంచి మామూలుగా అసలు అంత పెరగట్లేదు. పెద్ద ఇదైనా బ్యాంక్ నిఫ్టీలో ఇదైనా అంత పెరగట్లేదు కాబట్టి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఎక్కడంది ఆల్ టైమ్ హై, మళ్ళీ ఫ్రెష్ ఆల్ టైమ్ హై వచ్చింది, మళ్ళీ ఇంకా ఫ్రెష్ ఆల్ టైమ్ హై వస్తుంది అనుకున్నాం. 59,650 అక్కడ దాకా రావచ్చు అనుకుంటున్నాం. సో అది కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది, కానీ ఎక్కువ దీంట్లో ప్రస్తుతానికి అయితే కొంచెం ఎక్కువ 1050, 1100 వరకు రావచ్చు. అంతకు మించి పెద్ద రాకపోతే అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ లో ఉంటుంది. బ్యాంకుల్లో మిగతా బ్యాంకుల్లో మీకు ఏదన్నా ఉంటే ఆ బ్యాంక్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్ గా ఎస్బీఐ అనుకోండి, 3,500 దగ్గర స్ప్లిట్ అయింది, అక్కడ నుంచి ఇబ్బంది పడుతూనే ఉంది, మళ్ళీ 3,500 చూడలేదు మనం స్ప్లిట్ అయిన తర్వాత. సో డెఫినెట్ గా మనం లాంగ్ హోల్డింగ్ అనుకుంటే కొంచెం మేజర్ బ్యాంకులు వేరే ఉంటే అట్లాంటి విధంగా సెలెక్ట్ చేసుకోండి సార్. నా సజెషన్ ఇది. మీరు ఒకసారి, ఎందుకంటే తక్కువ ప్రాఫిట్స్ అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓకే, బట్ మేము కొంచెం ప్రాఫిట్స్ ఎక్కువ రావాలి అనుకున్నప్పుడు మంచి బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. రైట్ అండి. నెక్స్ట్ కాల్ రామాంజనేయులు గారు ప్రకాశం నుంచి. గుడ్ మార్నింగ్ రామాంజనేయులు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, అడగండి సార్. స్టాక్స్ అడగండి ప్రభు గారిని. సార్ మొబిక్విక్ ఫేజ్ 3Q. రెండోది ఏంటండి? ఫేజ్ 3Q సార్. ఫేజ్ 3 FAZ3. ఓకే. మొబిక్విక్ వచ్చేసి మీకు 263 ఉంది. రెండు ఫ్రెష్ బయింగ్ అండి, ఆల్రెడీ కొన్నారా? ఆల్రెడీ కొన్నాం సార్. ఎంతలో ఉంది సార్ మొబిక్విక్? మొబిక్విక్ ప్రెజెంట్ వచ్చేసి 264 లో ఉంది సార్. 324 లో కొన్నా. 324 అంటే ఓ లాంగ్ బ్యాక్ కొన్నారు మీరు. అవును సార్. బాగానే. లాస్ట్ ఇయర్ మీకు హై ఎంత అండి? లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో హై, అక్కడి నుంచి డౌన్ సైడ్ కొడుతూనే ఉంది. కొంచెం వీకే ఉంది సార్ ఇది, ఇంకా కొంచెం డౌన్ సైడ్ ఉంది. ఎప్పుడైతే 270 క్రాస్ అయిందో అప్పుడు కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటాయి. బట్ రిజల్ట్స్ పరంగా చూస్తే పెద్ద తేడా లేదు. మార్చ్ క్వార్టర్, జూన్ క్వార్టర్ రెండు దరిదాపుగా అక్కడే ఉంటాయి. ఆపరేటింగ్ మార్జిన్స్ చూస్తే మీకు కొంచెం ఏంటంటే బాగా తగ్గినాయి. 107 crores అంటే 143 crores మైనస్ లో చూపిస్తున్నారు. ఆపరేటింగ్ మార్జిన్స్ బాగా తగ్గినాయి, అదే మెయిన్. దానివల్ల నెక్స్ట్ 1-2 quarters చూస్తే కొంచెం డైరెక్షన్ తెలుస్తుంది. సో ఇది కొంచెం వీకే ఉంది సార్. స్క్రిప్ట్ అయితే వీకే ఉంది. తర్వాత ఫేజ్ 3 అన్నారు. ఫేజ్ 3 వచ్చేసి మీకు 507 ఉంది సార్. ఇది 0.84%. ఇది బ్రేక్అవుట్ అయింది, హై నుంచి పడింది బాగా. మీకు 690, 25th July 690, అక్కడ నుంచి డౌన్ సైడ్ తీసుకుంది. మీకు ఎప్పుడైనా 560 క్రాస్ అయిందంటే కొంచెం ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. రిజల్ట్ పరంగా చూస్తే పర్వాలేదు, నాట్ బ్యాడ్. మార్చ్ మీద జూన్ క్వార్టర్ ఇస్ ఆల్సో ఫైన్, బాగానే వచ్చింది.
ఈ క్వార్టర్ కూడా రిజల్ట్స్ చూడండి. సో డెఫినెట్ గా కొంచెం బ్రేక్అవుట్ అయింది కాబట్టి కొంచెం పైకి వచ్చే ఛాన్స్లే ఉన్నాయి. సో మీకు 550 కనుక క్రాస్ అయితే మీకు 650, 680 దాకా రావచ్చు. ఛాన్సెస్ ఆర్ దేర్ రిజల్ట్స్ బాగుంటాయి కనుక. ఎస్, నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తున్నారు అనిల్ గారు విజయవాడ నుంచి. గుడ్ మార్నింగ్ అనిల్ గారు, నమస్తే అండి. అడగండి. సార్ అనంతరాజు ఈ రేట్లో కొనుక్కోవచ్చా, కొంచెం ఇంకా కరెక్షన్ వచ్చిందా కొంచెం చెప్పండి సార్. అలాగే గార్డెన్ రీచ్ GRSC ఇది కూడా ఈ రేట్లో కొనొచ్చా కొంచెం చెప్పండి సార్. GRSC ఓకే, అనంతరాజు వచ్చేసి 627 నడుస్తుంది సార్ పాయింట్స్. ఇది అనంతరాజు లాంగ్ టర్మ్ లో మంచి కంపెనీ అండి, పెట్టుకోవచ్చు. షార్ట్ టర్మ్ కొంచెం మనం ఇదిగానే ఉంటుంది. సో ఇది కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది. ఇది మనకి 590 కనుక కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటాయి. బట్ 600 దగ్గర సపోర్ట్ తీసుకోవచ్చు. జనరల్ గా సపోర్ట్ అక్కడ వరకు 627 ఉంది, 600 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదంటే 635 కనుక క్రాస్ అయితే మళ్ళీ మీకు 750, 780 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది లాంగ్ హోల్డింగ్ అయితే మంచిదే సార్, మంచి కంపెనీ పెట్టుకోవచ్చు. షార్ట్ హోల్డింగ్ అయితే ఈ లెవెల్ చూడాలి. తర్వాత గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అన్నారు 2559, ఇవాళ 0.5% డౌన్ ఉంది సార్. ఇది కన్సల్టేషన్ నడుస్తోంది, అప్ అవ్వట్లేదు, డౌన్ అవ్వట్లేదు. 50 days ఈఎంఐ టెక్నికల్ గా ఆ 50 days ఈఎంఐ దగ్గర అప్ అండ్ డౌన్ +30 పాయింట్స్ +40 పాయింట్స్ అక్కడే తిరుగుతోంది. ఎప్పుడైతే 2600 క్రాస్ అయిందో అప్పుడు కొంచెం 3500, అంతకుముందు 3500 దాకా వచ్చింది. అక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే చిన్న రిజల్ట్స్ పరంగా చూసినా మీకు మార్చ్ క్వార్టర్ మీద జూన్ క్వార్టర్ కొంచెం తగ్గింది. 4th నవంబర్ రిజల్ట్స్ ఉన్నాయి. ఆ రిజల్ట్స్ చూడండి, ఒక డైరెక్షన్ తెలుస్తుంది మీకు. సో ఏదైనా కొంచెం ఈ క్వార్టర్ బాగానే ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. ఈసారి కొంచెం బ్రేక్అవుట్ అయ్యి కొంచెం పైకి వెళ్ళే ఛాన్స్లే కనపడుతున్నాయి. రైట్, నెక్స్ట్ కాల్ ప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి, చెప్పండి సార్. ప్రభు సార్ని అడిగండి స్టాక్స్. సార్ నమస్కారం సార్. మేము SBI మ్యూచువల్ ఫండ్ 50,000 షేర్లు ఉన్నాం సార్, 150 షేర్లు. దాని పరిస్థితి ఏంటి సార్? సార్ మీ వాయిస్ లో వస్తుంది. SBI మ్యూచువల్ ఫండ్ లో 50,000 పెట్టి షేర్లు కొన్నాం సార్, 155 యూనిట్స్ వచ్చినాయి. ఓకే, ఏ ఫండ్ అండి అది? SBI మ్యూచువల్ ఫండ్స్ అండి. ఎస్బీఐలో ఏ ఫండ్? ఎస్బీఐ కరెక్టే, బాగుంది. AMC SBI దాంట్లో ఏది సెలెక్ట్ చేసుకున్నారు? మిడ్ క్యాపా, స్మాల్ క్యాపా, లార్జ్ క్యాపా? స్మాల్ క్యాప్ అండి. స్మాల్ క్యాప్ ఇప్పుడు జనరల్ గా మిడ్ క్యాపే మామూలుగా ఒక 5 years ఉంటుంది. స్మాల్ క్యాప్ మామూలుగా మంచి రిటర్న్స్ రావాలంటే 5 to 10 years ఉండాలి. ఏ ఫండ్ అయినా కొంటే మీకు మినిమం 5 ఏళ్ళు ఉండాలి. సో 5 ఏళ్ళు తర్వాతే మీకు కనపడుతుంది. 1 year 2 years ఉంటే కనపడదు. ఎందుకంటే 1 year నుంచి మార్కెట్ కూడా మైనస్ లోనే ఉంది. ఈ FD రిటర్న్స్ 6% ఉంది, మార్కెట్ నుంచి ఏం రాలేదు, మైనస్ లో ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం 2026 బాగుండొచ్చు ఎక్స్పెక్టేషన్. లాస్ట్ ఇయర్ రానిది ఈక్విటీ మార్కెట్ లో డబల్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అట్లానే ఈ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా 1-2 years లో చూడకూడదు, యావరేజ్ గా చూసుకోవాలి. more than 5 years మినిమం ఉండాలి. ఇంకా 5 years అబోవ్ ఉంటే మీకు మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. మీకు జనరల్ గా ఫండ్స్ లో కొంచెం ఎక్కువ, ఇదివరకు 12 to 15 ఫండ్స్ వస్తున్నాయండి. మీకు ఇప్పుడు 20 to 30% సమ్ ఆఫ్ ద ఫండ్స్ ఆర్ గివింగ్. మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ 35% ఉంది 5 years అబోవ్. అట్లాంటి ఫండ్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే లాంగ్ టర్మ్ పెట్టుకున్నప్పుడు 1% ఆల్సో మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. యావరేజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో 1% కూడా బాగా డిఫరెన్స్ వస్తుంది. సో మంచి ఫండ్ సెలెక్ట్ చేసుకోండి. లేదా నా నెంబర్ డిస్ప్లే అవుతుంది, నాకు తర్వాత 11 o'clock అట్లా చేయండి, నేను మీకు విపులంగా చెప్తాను. రైట్ అండి, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. నెక్స్ట్ కాల్ ఎస్ఆర్రెడ్డి గారు విశాఖపట్నం నుంచి. గుడ్ మార్నింగ్ రెడ్డి గారు. సార్ యాక్చువల్లీ BCG గురించి అడుగుదామనండి. యాక్చువల్లీ నేను 90,000 షేర్లు కొన్నాను అట్ 12 rupees లో. DCB బ్యాంక్ అండి? కాదండి, BCG బ్రైట్ కెమ్ అండి, బ్రైట్ కెమ్ గ్రూప్ ఉంటుంది సార్. బ్రైట్ కెమ్ గ్రూప్ ఎంతలో కొన్నారు మీరు? 12 rupees లో కొన్నానండి. 90,000 షేర్స్ అండి, నియర్లీ 10 lakhs మోర్ దాన్. బ్రైట్ కెమ్ గ్రూప్ కొంచెం ఇంటర్నల్ సంథింగ్ ప్రాబ్లం ఉంది సార్. అక్కడ 12 rupees లో కొంటే మీరు 13.5 ప్రాఫిట్ లోనే ఉన్నారు. ఇది కొంచెం, ఎందుకంటే ఇంటర్నల్ సంథింగ్ నెగిటివ్ ఉంది, అది క్లారిటీ కావట్లా. ఇదివరకేమో దానికి మ్యానిపులేట్ చేశారు, స్క్రిప్ట్ మ్యానిపులేట్ చేశారు. ఇప్పుడు చాలా మంది దాన్ని ప్రమోట్ చేసి బాగుంది బాగుంది అని కొనుక్కో అందరి చేత కొనిపించి చాలా మంది ఇదే అయ్యారు. సో నేను ఏమంటానంటే 100 స్క్రిప్ట్ లో ఇలాంటి స్క్రిప్ట్స్, ఇలాంటి న్యూస్ డ్రివెన్ స్క్రిప్ట్స్ ఉంటాయి. అట్లాంటి దయచేసి పొరపాటున కూడా ఇది బాగుంది ఎవరో చెప్పారు అని చెప్పి బాగుంది అని చెప్పి అట్లాంటి వాటిలో ఫండమెంటల్స్ లేని వాటిలో వెళ్ళకండి.
ఇప్పుడు మీరు ప్రాఫిట్ లోనే ఉంటారు కాబట్టి ఎగ్జిట్ కాండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి ఆ కంపెనీ కనుక ఆ ప్రాబ్లం ఉంది సాల్వ్ చేసుకొని అది బయటకు వచ్చి మళ్ళీ సేల్స్ బాగుంటే మళ్ళీ పెరుగుతుంది. అది మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అంతేగాని ఆల్రెడీ ఉన్న ప్రాబ్లం లోంచి బయటికి రాలేదంటే ఎక్కడ సార్ 200కి వెళ్ళింది, 200 ఎక్కడ, 12 రూపాయలు ఎక్కడ, ఆ స్క్రిప్ట్ ఇంకేమనాలా? అసలు ఆ మేనేజ్మెంట్ ని అంత స్కామ్ చేసిన వాళ్ళు, జనాలు డబ్బులతో ఆడుకున్న వాళ్ళు ఏం చేయాలా? రైట్ రైట్ నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తాం. ధర్మారావు గారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ ధర్మారావు గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. అడగండి సార్. సార్ ఫోర్టిస్ అండ్ లారస్ ల్యాబ్స్. లారస్ ల్యాబ్స్ ఇస్ మల్టీ బ్యాగర్ సార్, లాంగ్ టర్మ్ హెల్త్ కేర్ అన్నారు. 40s 1058 న్యూట్రల్ ఉంది సార్ ఇవాళ. ఇది బాగా అప్పర్ సైడ్ కన్సిస్టెంట్ గా అప్పర్ సైడే ట్రేడ్ అవుతుంది. ఇది ఎప్పటి నుంచి అండి? 649 4th ఏప్రిల్ నుంచి బ్రేక్అవుట్ అయింది. అక్కడి నుంచి అప్ డౌన్ అయింది. మరి 1100 1150 దాకా వచ్చే ఛాన్స్ ఉంది సార్. మీకు ఆల్రెడీ హోల్డింగ్ అయితే అక్కడ చూడండి, అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, అక్కడ నుంచి యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక్కడ కన్సిస్టెంట్ గా అప్పర్ సైడే ఇది ఉంది. జూన్ క్వార్టర్ వచ్చేసి బాగానే ఉంది సార్. మార్చ్ క్వార్టర్ మీద జూన్ క్వార్టర్ కూడా బాగానే ఉంది. 2167 crores అయితే 2000 crores. సో నెక్స్ట్ క్వార్టర్ చూస్తే కొంచెం అందరికి ఏంటంటే ఇప్పుడు Q2 రిజల్ట్స్ బాగుంటాయి. ఇప్పుడు దాకా వచ్చినవి ఒక రకంగా బ్రహ్మాండంగా లేవు కానీ బాగున్నాయి. సో ఇంకా వచ్చేవి కూడా బాగానే ఉంటాయి. ప్లస్ ట్రేడ్ డీల్స్ 2 సెటిల్ అయితే Q2 కూడా బాగుంటాయి. మన మార్కెట్ ఆల్ టైమ్ హై క్రాస్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ క్రాస్ అయింది కానీ నిఫ్టీ క్రాస్ అవ్వాల. సో ఇప్పుడు దివాళీ తర్వాత లాస్ట్ ఇయర్ కి అంటే లాస్ట్ ఇయర్ కి రివర్స్. లాస్ట్ ఇయర్ దివాళీ తర్వాత పడ్డాం, ఈ సంవత్సరం దివాళీ తర్వాత పెరుగుతాం. ఆల్ టైమ్ హై క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంచెం ఇది చేసుకోవచ్చు సార్. ఇది డెఫినెట్ గా. నెక్స్ట్ కాల్ తర్వాత 40s ఇంకోటి లారస్ ల్యాబ్స్ ఉన్నారు. లారస్ ల్యాబ్స్ డౌటే లేదండి. ఇది మన రిజల్ట్స్ కూడా బ్రహ్మాండంగా వచ్చినాయి. మీకు లాంగ్ టర్మ్ అయితే ఇట్స్ మల్టీ బ్యాగర్ అనుకోవచ్చు. డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ దగ్గర జాగ్రత్తగా వేసే కంపెనీ. ₹1 కూడా సొంతగా సంపాదించుకుందామని లేదు. షేర్ హోల్డర్స్ కి ఎంతైతే ప్రాఫిట్స్ వచ్చినాయో డిస్ట్రిబ్యూట్ చేసే కంపెనీ. ఫ్యాంటాస్టిక్ మేనేజ్మెంట్ ఇది. హ్యాపీగా దీంట్లో లాంగ్ టర్మ్ పెట్టుకోండి, మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. రైట్. నెక్స్ట్ కాల్ శివ గారు కడప నుంచి. గుడ్ మార్నింగ్ శివ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చెప్పండి సార్. ఇది ఫ్రెష్ బయింగ్ ఆధార్ ఎనర్జీ అండ్ స్టెబిలిటీ చేయొచ్చా సార్? అదాని ఎనర్జీ సారీ ఆదాని కాదు సార్, ఆధార్ ఎనర్జీ. ఆధార్ ఎనర్జీ అండ్ స్టెబిలిటీ. ఓకే అండి. సెగ్యులిటీ వచ్చేసి 50 రూపీస్ ఉంది సార్. ఇది 1.39% ప్లస్ లో ఉంది. బ్రేక్అవుట్ అయింది. మీకు 54, 55 దాకా రావచ్చు. కొంచెం బ్రేక్అవుట్ అయింది సార్. డౌన్ సైడ్ నుంచి బాగానే బ్రేక్అవుట్ అయింది. రిజల్ట్స్ పరంగా చూసినా మీకు సేల్స్ బాగానే ఉన్నాయి. 1568 crores మార్చ్ జూన్ క్వార్టర్. ఈ క్వార్టర్ కూడా బాగానే ఉండొచ్చు. ఇవాళే ఉన్నాయి రిజల్ట్స్. ఇవాళే దీని రిజల్ట్స్ ఉన్నాయి. ఇది అబ్జర్వ్ చేయండి. అప్పుడు మీకు కొంచెం డైరెక్షన్ కొంచెం రిజల్ట్స్ కనుక బాగుంటే ఇంకొంచెం పెరిగే ఛాన్సులే ఉన్నాయి. రైట్. నెక్స్ట్ కాల్ రాఘవ్ గారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ రాఘవ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. చెప్పండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నా దగ్గర 2 questions. ఒకటేమో ప్రైమర్ నుంచి నాకు కాల్ వచ్చింది. డ్యూ టు సమ్ కాన్ఫరెన్స్ అనేది ఎవరో రాగిని అమ్మాయి కాల్ చేసింది. ఇస్ ఇట్ ట్రూ ఆర్ రాంగ్? ఎక్కడి నుంచి అండి? ప్రైమర్ నుంచి కాల్ వచ్చింది, రాగిని అని, ఫ్రమ్ రాగిని. ఓకే ఓకే. సో అది ఏదో కాన్ఫరెన్స్ గురించి మాట్లాడుతుండే, ఆ క్లారిఫికేషన్ కావాలి. 1 పాయింట్ నెంబర్ 2 వచ్చేసి హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్, కెన్ ఐ బై ఇట్ రైట్ నౌ? హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్. స్పెషాలిటీ కెమికల్స్ జనరల్ గా ఏంటంటే సీజనల్ సార్. సీజనల్ స్క్రిప్ట్. ఆ సీజనల్ అప్పుడే కొంచెం మూవ్మెంట్ ఉంటాయి. సో జనరల్ గా అది మనం చూసుకోవాలి. ఆ సీజనల్ అప్పుడు ఎక్కువ ఇది వస్తాయి. ఇది కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది, కొంచెం ఆగండి. తర్వాత మీరు మీటింగ్ అన్నారు, సతీష్ గారు చెప్తారు మీటింగ్ గురించి. యా సార్, అది ఆల్రెడీ మీకు యాడ్ కూడా పడుతుంది. మీకు ఎవరికైనా సరే సార్ వస్తారు, ప్రభు గారు వస్తారు, అలాగే వెంకట్ గారు వస్తారు. మీరు ఏమైనా సజెషన్స్ కోసం డెఫినెట్గా కాన్ఫరెన్స్కి కాంటాక్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటాయి. జస్ట్ నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తారు. ఇది ఫస్ట్ టైం ప్రైమ్ 9 కండక్ట్ చేస్తుంది మీటింగ్. అంటే ఇప్పుడు మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉంటాయి, మీ డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు, మనం ఇప్పుడు దాకా ఆన్లైన్ లో చూస్తూ ఉంటారు కాబట్టి ఫిజికల్ గా కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. అట్లా 1-to-1 ఉన్నప్పుడు అది మీకు ఓకే, మీరు లింక్ వస్తుంది. ఆ లింక్ లో మీకు పేమెంట్ చేసి ఆ రోజు అక్కడ అటెండ్ అయితే యువర్ డౌట్స్ విల్ బి క్లారిఫైడ్.
ఎస్, దానికి సంబంధించిన యాడ్ కూడా మీకు కంటిన్యూస్గా ప్రైమ్ లైన్లో పడుతూనే ఉంటుంది, దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు. రైట్ అండి. నెక్స్ట్ ప్రభాకర్ గారు కదిరి నుంచి. గుడ్ మార్నింగ్ ప్రభాకర్ గారు. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి, అడగండి ప్రభు గారు. స్టాక్స్ సెంటిల్ ఇన్ఫోటెక్. ఏదండి? సెంటిల్ ఇన్ఫోటెక్. ఇన్ఫోటెక్ అర్థమవుతుంది, ముందు చెప్పండి క్లారిటీగా, స్పెల్లింగ్ చెప్పండి. హెచ్సిఎల్ టెక్. సెంటిల్ SENTHAL అయితే SENTHAL అంటున్నారు సార్, సెంథిల్ ఇన్ఫోటెక్ అంటున్నారు. గాట్ ఇట్ సార్? సెంటిల్ SENTHAL. సార్ మీ వాయిస్ కట్ అవుతుంది బాగా. SENTHAL అంతేనా? సెంథిల్ కరెక్టేనా? సెంటిల్ ఇన్ఫోటెక్. సెంథిల్ ఇన్ఫోటెక్ రైట్. మీ వాయిస్ కట్ అవుతుంది సార్. ఓకే, 49 రూపీస్ ఉంది సార్. ఇవాళ 2% పెరిగింది. ఇది టెక్నాలజీ కంపెనీ, ఇది డిజిటల్ సర్వీసెస్, IT సర్వీసెస్. ఇది కొంచెం రీసెంట్ కంపెనీయే, దీని గురించి పెద్ద డేటా ఏం లేదు. సో IT కంపెనీ కాబట్టి వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉంటే దాని ప్రకారంగా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం హై నుంచి, రీసెంట్ హై కూడా దాదాపుగా 66 ఆడికి వెళ్ళి మళ్ళీ 55 దాటితే మళ్ళీ 56-70 వరకు రావచ్చు. లాంగ్ హోల్డింగ్ అంటే ఒక కంపెనీ, ఫ్రెష్ కంపెనీ, IT కంపెనీ అప్పుడు వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉండాలి, ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాలా, ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి, అప్పుడు వాళ్ళకి అమౌంట్ వస్తుంది. ఇంట్రెస్ట్ రేట్లు కూడా తగ్గుతున్నాయి కాబట్టి ప్రాజెక్ట్స్ ఉండి ఇన్ టైంలో కంప్లీట్ చేస్తే ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటాయి. బ్యాంకులు కట్టే ఇంట్రెస్ట్ తగ్గుతాయి వాళ్ళకి. సో డెఫినెట్ గా అది మిగిలిపోయినట్టే లెక్క, అప్పుడు ప్రాఫిట్స్ పెరుగుతాయి. అది అన్ని అవి చూస్తే సరిపోతుంది సార్. రైట్. నెక్స్ట్ కాల్ సుబ్రహ్మణ్యం గారు వెయిట్ చేస్తారు. గుడ్ మార్నింగ్ సుబ్రహ్మణ్యం గారు. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. బోత్ ఆఫ్ గుడ్ మార్నింగ్, చెప్పండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. అవంతి ఫీడ్స్ సార్ 735లో ఉన్నాయి సార్. ఏదండి? అవంతి ఫీడ్స్. అవంతి ఫీడ్స్. ఓకే ఓకే. నెక్స్ట్ అవంతి ఫీడ్స్ 735, 715 ఉంది సార్. ఇవాళ 1% మైనస్ లో ఉంది. మీకు అంటే బ్రేక్అవుట్ అయింది సార్. మీకు 760, 800 దాకా రావచ్చు. రీసెంట్ కూడా మీరు 900 ఎక్కడంటే 932 24th మార్చ్ తర్వాత కన్సిస్టెంట్ గా డౌన్ సైడ్ అక్కడి నుంచి అవుతుంది. ఎప్పుడైతే ఈ లెవెల్ క్రాస్ అయిందో మళ్ళీ మీకు 850 దాకా రావచ్చు, ఛాన్సెస్ ఆర్ దేర్. అవంతి ఫీడ్స్ మీకు రిజల్ట్స్ పరంగా చూసినా 1606 మార్చ్ క్వార్టర్ మీద పర్వాలేదు, 300 crores ప్లస్ లోనే ఉంది. సో కొంచెం 5th నవంబర్ రిజల్ట్స్ ఉన్నాయి. ఈ రిజల్ట్స్ కూడా ఈసారి Q2 కూడా బాగుండొచ్చు కాబట్టి కొంచెం పెరిగే ఛాన్స్లే ఉన్నాయి సార్. ఎందుకంటే Q1 ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో రాలా, బట్ Q1 వచ్చిన రిజల్ట్స్ బట్టి చూస్తే వచ్చినవన్నీ కొంచెం పర్వాలేదు, నాట్ బ్యాడ్. ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ కొన్ని లేకపోయినా ఓవరాల్ గా బాగున్నాయి. సో రిజల్ట్స్ వచ్చేవి కూడా బాగుంటాయి అనేది ఇది. ప్లస్ మార్కెట్ ట్రెండ్స్ కూడా పాజిటివ్, పారామీటర్స్ అన్ని పాజిటివ్ గా మారుతున్నాయి. టారిఫ్ ట్రెమర్స్ కానీ, ఇవాళ ఫెడ్ మీటింగ్ కూడా ఉంది, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గడం కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ట్రెండ్ బుల్ రన్ ఈ స్టిల్ ఇంటాక్ట్. కొంచెం మార్కెట్ ఫ్రెష్ ఆల్ టైమ్ హై క్రాస్ అయ్యే ఛాన్స్ అయ్యి ఫ్రెష్ ఆల్ టైమ్ హై హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో. సో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు సార్. రైట్. నెక్స్ట్ కాల్ కేశవరెడ్డి గారు వైజాగ్ నుంచి. గుడ్ మార్నింగ్ కేశవరెడ్డి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్రభు గారిని అడగండి సార్, స్టాక్స్ అడగండి సార్. ప్రభు సార్ గారికి నేను అభిమానిని సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగుంటుంది సార్. నేను 2 స్టాక్స్ కొన్నాను సార్. రిలయన్స్ పవర్ ఒకటి, రిలయన్స్ ఇన్ఫ్రా ఉంది సార్. రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రా. ఇన్ఫ్రా ఉంది సార్. ఓకే, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి 211 ఉంది సార్. 1.36% డౌన్ లో ఉన్నాయి. ఇది బాగా ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది సార్. డౌన్ సైడ్ ఇంకా కొంచెం ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు. ఆల్రెడీ ఉంటే కనుక హోల్డ్ చేసుకోండి, లాస్ట్ లో అమ్మమని చెప్పలేం కాబట్టి. ఎక్కడ ఫ్రెష్ బయింగ్ అయినా సార్? లేదు సార్, ఆల్రెడీ హోల్డింగ్ లో ఉంది సార్. 250 యావరేజ్ రేట్ ఉంది సార్. 250 అంటే రీసెంట్ గానే కొన్నారు అయితే. అవును సార్. కొంచెం డౌన్ లో ఉంది సార్, డౌన్ ట్రెండ్ ఉంది, కొంచెం ఆగచ్చు. అది కొంచెం డౌన్ ట్రెండ్ ఆగి కొంచెం యూ టర్న్ తీసుకున్నప్పుడు అప్పుడు కొంచెం ఛాన్స్ తీసుకోవచ్చు సార్. అప్పుడు మనం యావరేజ్ అన్న చేయొచ్చు. మీకు జూన్ క్వార్టర్ కూడా బాగానే వచ్చింది, 4108 crores. మార్చ్ క్వార్టర్ అయితే జూన్ క్వార్టర్ 5900, 6000 crores దాకా వచ్చింది. సో బాగానే ఉంది. సో ట్రెండ్ ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది కాబట్టి కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత రిలయన్స్ పవర్ ఉన్నారు, 44 rupees ఉంది, వాళ్ళ 1% ప్లస్ లో ఉంది. ఇది కూడా ప్రాఫిట్ బుకింగ్ లోనే ఉంది సార్. ఇది రిలయన్స్ రెండు కూడా ఒక్క నిమిషం, రెండు కూడా ప్రాఫిట్ బుకింగ్ లోనే ఉన్నాయి సార్. రెండు కూడా కొంచెం తగ్గుతున్నాయి. మీరు ఆల్రెడీ హోల్డ్ చేస్తే కొంచెం ఆగండి. రైట్. నెక్స్ట్ కాల్ శర్మ గారు. చేయాలో చూద్దాం. ఎస్ సార్, శర్మ గారు వెయిట్ చేస్తారు. గుడ్ మార్నింగ్ శర్మ గారు.
నమస్కారం అండి. మోల్టెక్ ప్యాకేజీ స్టీల్ మోల్టెక్ ప్యాకేజీ నిన్న 800 రూపాయలు 300 అమ్మేశానండి. ఇంకా ఉన్నాయండి షేర్లు. ఏం చేయమంటారు చెప్పండి సార్ కొంచెం. చెప్తారు. మోల్టెక్ ప్యాకేజీ కొన్ని ఉన్నాయి, కొన్ని అమ్మేస్తారట ఆల్రెడీ. నిన్నే అమ్మేశాను 800. మీరంటే ప్రాఫిట్ లోనే అమ్మారు కదా? ఉన్నారండి, ఇంకా ఉన్నాయి. ఏంటి సార్? ఇంకా ఉన్నాయి మోల్టెక్ ప్యాకేజీ, ఇంకా 1000 ఉన్నాయి. నిన్న ప్రాఫిట్ లోనే అమ్మారా? ఏమండి? నిన్న ప్రాఫిట్ లోనే అమ్ముకున్నారని అడుగుతున్నారు. 800 రూపీస్ 800. ఓకే. ఇవాళ కూడా 2% పెరిగింది. ఇవాళ 800 దాటింది. 2.3% ప్లస్ లో ఉంది ఇవాళ. మీకు బ్రేక్అవుట్ అయింది, కొంచెం రావచ్చు సార్. 850 దాకా రావచ్చు. కొంచెం అప్ ట్రెండే ఉంది, కొంచెం ఆగండి. ఎందుకంటే ట్రెండ్ పాజిటివ్ ఉన్నప్పుడు కొంచెం పెరిగే ఛాన్స్లే ఉంటాయి. రిజల్ట్స్ కూడా పర్వాలేదు, మార్చ్ క్వార్టర్ బాగానే ఉంది. ఇవాళ ఉంది, రిజల్ట్స్ కూడా ఇవాళే ఉంది. ఆ రిజల్ట్స్ చూడండి, రిజల్ట్స్ కొంచెం బాగుంటే ఇంకొంచెం పెరిగే ఛాన్స్ ఉన్నాయి. రైట్ అండి. నెక్స్ట్ కాల్ నారాయణ గారు మంగళగిరి నుంచి. గుడ్ మార్నింగ్ నారాయణ గారు. స్వామి నమస్కారం అండి. నమస్తే, అడగండి సార్. స్టాక్స్ అడగండి ప్రభు సార్ని. వర్క్ ఫార్మా ఒకటి, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది నారాయణ గారు. వర్క్ ఫార్మా ఓకే. వాక్ హార్డ్ ఫార్మానా? వర్క్ ఫార్మా వర్క్ ఫార్మా ఎంతలో కొన్నారండి? ఒక నిమిషం అండి. ఇంకోటి ఏం చెప్పారు? 1450 1350 అండి. 1350 అండి. 1450 అంటే వర్క్ ఫార్మా అండి. 1450 సార్. 14 వర్కౌట్. ఒక్క నిమిషం, అది ప్రాఫిట్ బుక్. ఒక్క నిమిషం, లాస్ట్ లో ఉన్నాం. లాస్ట్ లో ఉన్నారు మీరు. డౌన్ సైడే ఉంది సార్, ఇది డౌన్ అవుతుంది 0.6% ఇవాళ. కొంచెం ఉన్నా ప్రాఫిట్ బుకింగ్ లోనే ఉంది, కొంచెం తగ్గచ్చు. మీరు ఆల్రెడీ ఉన్నాయంటున్నారు కాబట్టి మామూలు కొంచెం వీక్నెస్ ఉంది. ఇంకా 1200 వరకు వెళ్ళొచ్చా అంటే ఛాన్సెస్ ఆర్ దేర్. ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నాయి, కిందకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రిజల్ట్స్ పర్వాలేదు, నాట్ బ్యాడ్. బట్ వచ్చే రిజల్ట్స్ కూడా చూస్తే కొంచెం మూమెంట్ యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఎక్కడ అంటే మీకు 1304 ఇప్పుడు నడుస్తుంది. మీకు 13 అంటే 1280 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ కట్ అయితే 1200 దాకా రావచ్చు, లేదా కొంచెం పైకి తీసుకోవచ్చు. ఇది చూసుకోండి. రైట్ అండి. నెక్స్ట్ కాల్ అజయ్ గారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ అజయ్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఇది కేఫిన్ టెక్ అండ్ బిఎస్సి ఒకసారి తీసుకున్నారా, తీసుకుందాం అనుకుంటున్నారు? కేఫిన్ టెక్ ఆల్రెడీ ఉంది, నిన్న చాలా హైలోకి వెళ్ళిపోయింది, మళ్ళీ డౌన్ అవుతుంది. కేఫిన్ టెక్ అది ఏంటి? ఓకే. కేఫిన్ టెక్ 1137 3% డౌన్ ఉంది. ప్రాఫిట్ బుకింగ్ లో కొంచెం సార్, కొంచెం పెరిగింది, డౌన్ నుంచి పెరిగింది. మీకు లాంగ్ గా షార్టా సార్? లాంగ్ అయితే మీకు 1600 వరకు రావచ్చు, అక్కడ దాకా వెయిట్ చేయొచ్చు. షార్ట్ అయితే మీకు 1250 1300 వరకు ఛాన్సెస్ ఆర్ దేర్ కొంచెం. ఎందుకంటే క్వశ్చన్ ఉంది దీంట్లో, ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది కాబట్టి కొంచెం ఇదైంది. జూన్ క్వార్టర్ మీద సెప్టెంబర్ క్వార్టర్ కూడా బాగానే ఉంది. సో డెఫినెట్ గా మీకు లాంగ్ టర్మ్ అయితే 1600 వరకు యూ కెన్ వెయిట్ ఫర్ దట్. రైట్ అండి. నెక్స్ట్ కాల్ జీవి గౌడ్ గారు ధర్మపురం నుంచి. గుడ్ మార్నింగ్ గౌడ్ గారు. సార్ నమస్తే, అడగండి. మీ యాంకరింగ్ బాగుంటుంది సార్. రైట్, థ్యాంక్ యూ అండి. అడగండి, ప్రభు గారిని అడగండి సార్. స్టాక్స్ అడగండి సార్. నా దగ్గర క్యాప్స్ అండ్ టెక్నాలజీ ఉన్నాయి సార్. హలో సార్, చెప్పండి ఏంటది? క్యాప్స్ అండ్ సర్వీసు, క్యాప్స్ అండ్ సర్వీస్, భారత్ టెక్స్టైల్స్ అండ్ వాటర్ ప్రూఫ్. హలో సార్. యా, వినిపిస్తుంది, చూస్తున్నారు, చెప్తారు. క్యాప్స్ అండ్ సర్వీస్ రెండు కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో ఉన్నాయి సార్, డౌన్ లోనే ఉన్నాయి. మీరు ఆల్రెడీ కొంటే కనుక కొంచెం వెయిట్ చేయండి. అవును సార్, ప్రాఫిట్ బుకింగ్ లోనే ఉన్నాయి. మీరు ఆల్రెడీ కొంటుంటే కొంచెం లాస్ట్ లో ఉంటుంటారు. జనరల్ గా లాస్ట్ లో తీయమని కొంచెం మనం ఏంటంటే ఆ స్క్రిప్ట్ కొంచెం డౌన్ తగ్గి యూటర్న్ తీసుకుంటుంది, పర్వాలేదు, మీకు మనసు కనిపిస్తుంది ఇక్కడ తిరుగుతుందా, ఇక్కడ బయింగ్ వస్తుంది అని. ఆ బయింగ్ వచ్చినప్పుడు యావరేజ్ చేయండి, అప్పుడు మీకు తొందరగా బయటకు వస్తారు. రైట్ అండి. లాస్ట్ కాల్ తీసుకుందాం సార్. లక్ష్మీనారాయణ గారు బెంగళూరు నుంచి. గుడ్ మార్నింగ్ లక్ష్మీనారాయణ గారు. హలో. యా, లక్ష్మీనారాయణ గారు చెప్పండి. ప్రభు సార్ని అడగండి సార్. హలో, అడగండి, స్టాక్స్ అడగండి సార్. చెప్పండి సార్. అదే అదానీ గ్రీన్, అదానీ 2130 ఏం చేయాలి? 2130 ప్రభు గారు. 130. ఓకే.
అదాని గ్రీన్ ఎనర్జీ కదా సార్? అదాని గ్రీన్. గ్రీన్ ఎనర్జీ టైం పడుతుంది సార్. నేను కంటిన్యూస్ గా చెప్తున్నాను, గ్రీన్ ఎనర్జీ స్టాక్స్, ఫ్యూచర్ స్టాక్స్, ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్. సో గ్రీన్ ఎనర్జీ తర్వాత మీకు నెక్స్ట్ ఫసల్ ఫ్యూయల్ నుంచి బయటికి రావాలి, ఈవీ నుంచి మనం గ్రీన్ హైడ్రోజన్ రావాలి, గ్రీన్ హైడ్రోజన్ నుంచి అప్పటి నుంచి మనకి రెన్యూబుల్ ఎనర్జీ, ఇవన్నీ ప్రాసెస్ లో ఉన్నాయి. సో మనకి ఇంకా టైం పడుతుంది, 2030 తర్వాత 5 years అబోవ్ తర్వాత కానీ మూవ్మెంట్స్ రావు మీకు కన్సిస్టెంట్ గా. ఎందుకంటే పెద్ద పడట్లేదు స్టాక్, చూడండి కన్సిస్టెంట్ గా బ్యాలెన్స్ గా సైడ్ వేసే ఉంది కానీ పెద్ద పడట్లేదు, పెద్ద పెరగట్లేదు. దీంట్లో ఫైర్ రావాలంటే మీకు మినిమం 5 years అబోవ్ కానీ మూవ్మెంట్స్ రావు. రైట్ అండి, థ్యాంక్ యూ నారాయణ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సార్ ఫైనల్గా ప్రభు గారు, ఏంటి ప్రస్తుతం అయితే పాజిటివ్ ట్రెండ్ అవుతుంది, ర్యాలీ కొనసాగే హోప్స్ చూసి పెట్టుకోవచ్చా? ఈ రెండు చూడాలి సార్. ఇవాళ ఫెడ్ మీటింగ్ ఒకటి, మన ట్రంప్ గారు కూడా అక్కడ సౌత్ కొరియాలో ఉన్నారు. బోత్ ప్రెసిడెంట్స్ ఆర్ గోయింగ్ టు మీట్. సో అవుట్పుట్ పాజిటివ్ గానే వస్తుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అది కనుక నిజంగా ఆయన ట్యాక్స్ తగ్గించుకొని చైనాకి ఇంత పర్సెంటేజ్ ట్యాక్స్ అన్నారు కదా 50%, ఆ 50% తగ్గించుకొని ఎంత చేస్తారు అనేది ఒకటి. ట్రేడ్ ఎఫ్టీఐ అగ్రిమెంట్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏ రేట్ లో చేసుకుంటారు, ఎంత పర్సెంటేజ్ లో ఇది చేసుకుంటారు, ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఏంటి అనేది అవుట్పుట్ తెలిస్తే మార్కెట్ డైరెక్షన్ తెలుస్తుంది. బట్ మార్కెట్ పాజిటివ్ గా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆల్రెడీ ఆయన ట్రంప్ వాయిస్ మెత్తబడింది కాబట్టి పాజిటివ్ గానే క్లోజ్ అవ్వచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. ఇది పాజిటివ్ అయి నెక్స్ట్ మనకు 2 to 3 weeks లో మన ఇండియాది కూడా ఉంది. అది ఇది సెట్ అయితే మనది కూడా సెట్ అవుతుందని ఒక ఇది ఉంటుంది. సో డెఫినెట్ గా ఈ రెండు కనుక క్లియర్ అయితే మార్కెట్ కొంచెం పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి సార్. హోప్ పాజిటివ్ అంటే అట్ ద సేమ్ టైం అంటే ఈ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి, రిజల్ట్స్ కూడా బాగానే ఏమన్నా ఇంపాక్ట్ రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయండి, వచ్చినాయని బాగానే ఉన్నాయి. ఇవాళ జనరల్ గా ఎక్స్పెక్ట్ చేసేది 26,000 అబౌవ్ క్లోజ్ అవ్వాలి, అప్పుడు మనం ట్రెండ్ పాజిటివ్ లో ఉన్నట్లు లెక్క. 26,000 అబౌవ్ కాకుండా కింద క్లోజ్ అవుతుంటే 25,900 కనుక కట్ అయిపోతే కొంచెం డౌన్ లో ఉన్నట్లు లెక్క. సో నిన్న మెయిన్ వాలటిలిటీ ఎందుకంటే మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి, సో ఇవాళ కొంచెం పాజిటివ్ లోనే క్లోజ్ అవ్వచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. నమస్తే అండి. ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. టుమారో సేమ్ టైం మీట్ అవుదాం. స్టే విత్ us.